మూవీలో? బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ క్రిష్ స్క్రీన్ ప్లే ఇట్లా సినిమా 3 అవర్స్లో చూపించేశారండి సగం చరిత్రని. ఆ మూవీ వర్క్ అయితే చాలా బాగుంది. అంటే జస్ట్ రాజకీయం వర్క్ స్టార్ట్ చేశాడు అండ్ మూవీ వర్క్ స్క్రీన్ ప్లే బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళు రోల్స్ చేశారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంది? యాప్ట్ అయ్యారు అందరూ? ఇక అది అంత యాప్ట్ అని కాదు కానీ మూవీ వర్క్ అయితే యాక్టింగ్ పరంగా అయితే స్క్రీన్ ప్లే వర్క్ అయితే ఎక్కడ బోరింగ్ లేదు. మూవీ నీట్గా ఉంది. మూవీ ఈజ్ రియల్లీ గుడ్ టు వాచ్. 4 to 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. మీకు ఎలా అనిపించింది? కథ కాదు కదా సార్, చరిత్ర చెప్పారు, చరిత్రలో జీవించారు, అందరూ అన్ని పాత్రలు జీవించారు. రామారావు గారి సినిమాల్లో యాక్టింగ్ సీన్స్, సినిమా మేకింగ్ సీన్స్, ఇప్పుడు పాదాల భైరవ సీన్ ఏదో చూపించారు ఇలా కట్టి, ఇలా బ్లాక్ అండ్ వైట్ షాట్లన్నీ ట్రైలర్లో చూపించారు. అలాంటి మేకింగ్ సీన్స్ అవి చూసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పండి సార్. కొన్ని సీన్స్ అయితే రామకృష్ణ గారు చనిపోయినప్పుడు రామారావు గారు ఇరుగు పొరుగు షూటింగ్లో ఉంటారు. అక్కడైతే అందరు కళ్ళలోంచి నీళ్ళు పెట్టారండి. ఓకే, తర్వాత ఈ మ్యూజిక్ టెక్నికల్ వాల్యూస్ సినిమా ఇక అవన్నీ బ్రిలియంట్ స్కోర్, మ్యూజిక్ బ్రిలియంట్ అంటారా? కీరవాణి గారు మంచి పాటలు ఇచ్చారు. అల్టిమేట్. ఏమండి శ్రీదేవి గారు అందరూ ఎవరికి వాళ్ళు అసలు చెప్పాను కదా, ఇస్ ఎక్స్ట్రాడినరీ మూవీ. నిత్యమైన గారు బాగా చేశారా? సావిత్రి గారు, కీర్తి సురేష్ గారు బాగా చేశారు అనిపించింది? కీర్తి సురేష్ ఒక స్టాంప్ కొట్టింది అంతే. నిత్యమైన పర్లేదు అనిపించారా? పర్లేదు. చూపించారు. రామారావు గారు 100% ట్రై చేశారు. ఆయనకి పోటీగా ఎవరు ఉండరు చేయాలి పోల్చడానికి, కానీ ట్రై చేశారు. బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? అంటే మ్యూజిక్ బాగుంది. ఆ మ్యూజిక్ అవన్నీ వినాం మేము. ఈ స్టోరీ ఎలా నడుస్తుందో అలా స్క్రీన్ వెంక చూడటమే కానీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారో అలా ఇన్వాల్వ్ అయిపోతాయి కదా సినిమాలో. అంటే విద్యాబాలన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. భారీగా బాగా చేశారు, న్యాచురల్గా.